UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో ఈ రోజు మరో ఇంకొక కోట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ కోట్ ఏంటంటే, క్రెడిట్ కార్డుతో కొనాలనిపించినప్పుడు అంత డబ్బు లెక్కబెట్టి ఇస్తున్నట్లుగా భావించండి. రైట్. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. సార్ ఇక్కడ ఈ క్రెడిట్ కార్డు ట్రాప్లో కానీ క్రెడిట్ కార్డు యొక్క ఇష్యూస్లో కానీ క్రెడిట్ కార్డు యొక్క సమస్యలు కానీ పడుతున్నప్పుడు జనాలందరూ కూడా ఎందుకు పడుతున్నారు ఏంటి అని చూసినప్పుడు మై వర్క్ ఇస్ మైండ్ అండ్ మనీ. నా ఫోకస్ అంతసేపు మైండ్ అండ్ మనీ. మైండ్ ఈజ్ నాట్ ఇన్ టు దట్ మైండ్ అండ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. అంటే ఈ ఫలానా పూజ చేసుకో, ఫలానా యంత్రం చేసుకో, ఫలానా మంత్రం చేసుకో, డబ్బులు వస్తాయి, ఇది కాదు నా డిపార్ట్మెంట్. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇది కానీ మన మైండ్లోంచి మనీ ఏ విధంగా ఫోకస్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ అనేది మనం స్వైప్ చేసినప్పుడు మనం, మీరు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, చెక్ చేయండి. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గివెన్, అంటే ఇప్పుడు మనం డబ్బులు తీసి ఇవ్వట్లేదు కాబట్టి మనకు ఆ పింఛ్ ఉండదు. అవును. ఇదివరకన్నా కనీసం ఒకప్పుడు ఆ బిల్లు వస్తే ఆ బిల్లు మీద మనం సైన్ చేయాల్సి వచ్చేది. అవును. కొంతకాలం మనం బిల్ మీద సైన్ చేయాల్సి వచ్చేది. డూ యూ నో వై ఇట్ ఈస్ రిమూవ్డ్? ఫిజికల్ గా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనకు ఫీలింగ్ అది 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 ఎందుకు తీసేశారో తెలుసా? సంతకం పెట్టించేవాళ్ళు కదా, ఇప్పుడు సంతకం పెట్టించట్లేదు. ఎందుకో తెలుసా? ఇట్స్ అగైన్ బిగ్ కాన్స్పిరసీ. అంటే చాలా పెద్ద కుట్ర. సీరియస్లీ, అంటే చాలా పెద్ద కుట్ర. ఏంటంటే 10,000 సంతకం పెడుతున్నాం, ఇట్ క్లిక్స్. 10,000 ఖర్చు అయినాయి. ఆ తర్వాత ఇంకో 5,000 సంతకం పెడుతున్నాం, ఇట్ క్లిక్స్. క్లిక్ అవుతున్నప్పుడు ఏం చేస్తాడు, నువ్వు నెక్స్ట్ దానికి యూ నాట్ స్వైప్. నీ మైండ్లో క్లిక్ అవుతుంది, ఇంత ఖర్చు అయిపోతుంది, నువ్వు క్లిక్ చేయవు. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ సో సబ్ కాన్షియస్ లెవెల్, సో సటిల్ లెవెల్లో అది రిజెక్షన్ వస్తుంది. వద్దులే ఇప్పుడు ఎందుకు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం, నెక్స్ట్ సైకిల్లో చూసుకుందాం. అందుకని అది సైన్ లేవు ఇంకా. అంటే దానికి రీజన్స్ బ్యాంక్ వాళ్ళు చాలా చెప్తారు, బట్ ద రియల్ రీజన్ ఇస్ సైకలాజికల్ రీజన్. ఇప్పుడు ఏమవుతుంది, కార్డు ఇచ్చేసాం, ఆంటీకి ఐటమ్ ఇచ్చాడు, ఫోన్లో బిల్ వస్తుంది, పింఛ్ అనేది అనిపించట్లా. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, నువ్వు పాసిబిలిటీ ఉంది కదా అని చెప్పి చేస్తూనే వెళ్ళిపోతాం. స్వైప్ చేస్తూనే ఉంటారు, స్వైప్ చేస్తున్నారు. ఇట్ విల్ రీచ్. అండ్ మీరు ఇంకోటి గమనించి చూస్తే ఈ క్రెడిట్ కార్డులో ఒకళ్ళు కనుక సిన్సియర్గా పే చేస్తుంటే వాడు లిమిట్ పెంచుతాడు. అవును. అది కూడా పే చేస్తాడు, ఇంకా లిమిట్ వేస్తాడు. అవును. అది కూడా పే చేస్తాడు, ఇంకా లిమిట్ వేస్తాడు. ఎందుకు? ట్రాప్ లో ఎప్పుడో అప్పుడు వస్తాడు అని చెప్పి. ఎప్పుడో అప్పుడు వస్తాడు. అంటే హీ విల్ టేక్ యూ టు సచ్ ఎ పాయింట్ వేర్ యూ కెనాట్ రీపే. అంటే నువ్వు రీపే చేయలేని స్టేజ్కి నేను తీసుకెళ్ళటమే దాని అల్టిమేట్ టార్గెట్. ఒకసారి రీపే చేయలేని స్టేజ్కి నువ్వు వెళ్ళావంటే టార్గెట్ వచ్చి అక్కడి నుంచి నిన్ను బకరా చేస్తావు. పెనాల్టీలు అవి. దట్ ఈస్ ద రియల్ ఇన్కమ్ ఫర్ దట్. అవును. సో ఫర్ దాట్ ఈ విల్ బి టేకింగ్ యూ అలాంగ్ విత్ దట్ అనమాట. అందుకని నేను దానికి కౌంటర్గా నేను ఏమంటానంటే, లెట్ us say ఇప్పుడు ఒక 10,000 పెట్టి స్వైప్ చేస్తున్నాం. ఈ స్వైప్ చేసేటప్పుడు ఇమాజిన్ ఒకసారి మైండ్లో 10,000 నోట్స్ లెక్క పెట్టి ఇస్తున్నాం. నా దగ్గర నుంచి వెళ్తున్నాయి. అంతే కదా, యాక్చువల్లీ వెళ్తున్నాయి. కాకపోతే ఆ కార్డు మషిన్ వల్ల ఆ ఫీలింగ్ కలగట్లేదు. సో వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్, ఆ 10,000 నేను ఇస్తున్నాను అన్న ఫీలింగ్ కనుక నీకు 500 నోట్లు 20,000 అయితే 100 నోట్లు 10 100 ఆ ఇచ్చిన ఫీలింగ్ కనుక నీకు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోగలిగితే యువర్ మైండ్ విల్ గెట్ అలర్ట్. డేంజర్ డంగ్ 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 పోతే అరే అయిపోయినాయి 10,000 ఇయర్స్ స్పెండ్ 10,000 ఇయర్స్ స్పెండ్. సో ఇట్ విల్ మేక్ యూ మోర్ అలర్ట్. సో అలా కనుక మీరు చేయగలిగితే క్రెడిట్ కార్డ్ యూసేజ్, క్రెడిట్ కార్డ్ ట్రాప్, క్రెడిట్ కార్డ్ స్కాము, క్రెడిట్ కార్డ్ స్కీము, మీరు ఏదైనా అనుకోండి, క్రెడిట్ కార్డ్ వల్ల జీవితాలు బలవటం అనేది 99% తగ్గిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్చువల్లీ ఏంటి, కొంతమంది క్రెడిట్ కార్డ్ చాలా మంచిది అంటుంటారు, కొంతమంది మంచిది కాదంటుంటారు. నేనేమంటానంటే అది మంచిదో కాదో నాకు తెలియదు, దాన్ని హ్యాండిల్ చేయడం వచ్చా, అది ఇంపార్టెంట్. ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. నన్ను అడిగితే డబుల్ ఎడ్జ్డ్, రెండు వైపులా పదున్న కత్తి. దానికన్నా నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగావు అనుకో చాలా బాగుంటుంది. హ్యాండిల్ చేయలేకపోయావు అనుకో లాస్. అసలు నీకు హ్యాండిల్ చేయడం వచ్చా, అసలు వచ్చో రాదో తెలియనప్పుడు తీసుకోకూడదు, దాని జోలికి వెళ్ళకపోవడం బెటర్ కదా. సో అంతకుముందు మన వీడియోస్లో క్రెడిట్ కార్డ్ వద్దని చెప్తే కొంతమంది కింద కామెంట్ వేయండి, మీకేం తెలుసు క్రెడిట్ కార్డ్ గురించి. నాకు తెలుసా లేదా కాదు, నా ఆడియన్స్ మటుకు తెలియదు, నా వీడియో చూసిన ఆడియన్స్ మటుకు తెలియదు. వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఓకే వెరీ గుడ్ అన్నా అనుకో, ధనాదాన్ని తీసుకుంటారు పాపం, లైఫ్స్ అన్ని పోతాయి హ్యాండిల్ చేయలేకపోతే. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. సో క్రెడిట్ కార్డ్తో ఖర్చు పెట్టేటప్పుడు నేను అనేది ఏంటంటే,
కౌంట్ చేసి కనుక ఇస్తే, కౌంట్ చేసినట్టుగా ఫీలింగ్ కలిగితే డ్రాస్టికల్గా యూసేజ్ అనేది తగ్గుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఈ వీడియోలో సార్ చెప్పినట్టు నిజంగానే నేను క్రెడిట్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. కానీ సార్ చెప్పినట్టు హ్యాండిల్ చేయడం వస్తేనే మనం తీసుకోవాలి. లేదంటే అందులో ఒక్కసారి ఇరుక్కున్నామంటే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టము. పెనాల్టీస్ కూడా మామూలుగా ఉండవు. సో చెప్పినట్టు మనం ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే నిజంగానే మనం లెక్క పెట్టిస్తున్నట్టు ఆ ఒక్క ఆలోచన మన మైండ్‌లో వస్తే మనం అలర్ట్‌గా ఉంటాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.